రాష్ట్రంలోని పాఠశాలల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ పై ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇప్పటికీ తమ ప్లేట్లలో విషమే తింటున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫుడ్ పాయిజనింగ్ అనేది చేదు వారసత్వంగా వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. మార్పు తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప పిల్లల దుస్థితితో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందన్నారు బండి సంజయ్. రాష్ట్రంలోని పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ పై ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇప్పటికీ కూడా తమ ప్లేట్లలో విషమే తింటున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫుడ్ పాయిజనింగ్ అనేది చేదు వారసత్వంగా వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. మార్పు తీసుకువస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప పిల్లల దుస్థితిలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయిందన్నారు. శక్తినిస్తుంది.